నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో బాంబు పేలుడు. ఉబలంక ఇసుక ర్యాంపు వద్ద రాత్రి సమయంలో మార్కెట్ లారీలలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. అశ్లీల నృత్యాలు కేసులో 13 మంది అరెస్ట్. గురజాల శాసనసభ్యులు ఎరపతినేనికి ధన్యవాదములు తెలిపిన గురజాల స్థానిక పండ్ల వ్యాపారి ఉప్పు బ్రహ్మం. ఉదయం నేను చిన్న వీడియో చేశాను. అందులో నేను వెనక షాపు ఓనరు నా వద్ద నెలకి 10,000 రూపాయలు వద్ద వసూలు చేస్తున్నారని చెప్పడం, సెల్ఫీ వీడియో ద్వారా తెలపడం జరిగింది. ఈ వీడియోను చూసిన గౌరవ ఎమ్మెల్యే వెంటనే స్పందించి అరగంటలోనే మా సమస్యను పరిష్కరించి మా వద్ద తీసుకుంటున్నటువంటి డబ్బును తిరిగి రిటర్న్ ఇప్పించి మేము బండి పెట్టుకుని మాకు స్థలమును ఇప్పించారు. గతంలో మమ్మల్ని షాపు ఓనర్ అద్దె అడిగి ఇబ్బంది పెట్టారు. కానీ కూటమి నేతలు ఎవరు మా వద్దకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగలేదు. కొన్ని ఛానల్స్ వారు దీనిని మమ్మల్ని కూటమి నేతలు ఏదో ఇబ్బంది పెట్టినట్టు రాశారు చెప్పారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇంత త్వరగా స్పందిస్తారని మేము అనుకోలేదు. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మేము ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మ. కాలేజీ ఎదురు కాయల వ్యాపారం చేస్తూ ఉంటాము. ఇంతకుముందు వెనక షాప్ అతను మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత అద్దె నెలకి 10,000 ఇవ్వమంటున్నాడు. దానివల్ల ఇచ్చేసాము. ఉదయం ఒక వీడియో చేశాను. దీనివల్ల ఆ వీడియో ఎమ్మెల్యే సార్ చేరాలని ఆ వీడియో చేశాను. అందుకు ఈ కూటమి నాయకులు ఎవరు అయితే మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని ఎప్పుడూ ప్రొసెస్ చేయలేదు. వెనక షాప్ అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టి కూటమి నాయకులు అండదండ ఉన్నదని మమ్మల్ని బెదిరిస్తూ మా దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అందుకు గాను ఈ వీడియో చూసిన వెంటనే మా ఎమ్మెల్యే గారు వెంపటే స్పందించి అరగంటలో అధికారులకి చెప్పి మా సమస్యను పరిష్కరించారు. అందుకు ఆయనకి ధన్యవాదములు. ఆ ఎమ్మెల్యే గారికి ఎరపతినేని శ్రీనివాసరావు సార్కి ఎప్పుడూ రుణపడి ఉంటాము. అశ్లీల నృత్యాలు కేసులో 13 మంది అరెస్టు. మండపేట అశ్లీల నృత్య ప్రదర్శన కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్లు మండపేట ఇన్ఛార్జి టౌన్ సిఐపి దొరరాజు తెలిపారు. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రితో కలిసి శుక్రవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెల 31న రాత్రి 11 గంటల సమయంలో గొల్లపుంత రోడ్డులోని ఆర్ఆర్ ఓమ్ సిటీ లేఅవుట్లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఈ నెల 2న తమకు అందిన విశ్వనీరు సమాచారం వీడియోలు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు వేల్పుల ముత్తు, దొమ్మేటి శంకర్రావు, తోట వీరవెంకట సత్యనారాయణ, కోపిశెట్టి కిరణ్ కుమార్, నాగల దుర్గారావు, కొత్తపల్లి కళ్యాణ్ కుమార్, పెనుమర్తి విజయ సత్య, ఆనంద్ చౌదరి, మెర్ల వెంకటేశ్వరరావు, చెల్లి మురళీబాబు, ఎర్రంశెట్టి సర్వేష్లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే మరో 3 హిజ్రాలను సైతం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంకా ఈ కేసులో కొమ్ము రాంబాబు, పాలచర్ల శ్రీహరిలను అరెస్ట్ చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఉబలంక ఇసుక ర్యాంపు వద్ద రాత్రి సమయంలో మార్కెట్ లారీలలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇసుక పాలసీ విధానంలో ర్యాంపు నుండి ట్రాక్టర్లతో లోడ్ చేసి డంపింగ్ పాయింట్ కు తరలించి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుకను బుక్ చేసుకుని వారికి బిల్లుల ద్వారా తరలించే విధానం ఉండగా, రాత్రి సమయాలలో యథేచ్ఛగా మిషన్లతో లోడింగ్ చేసి ఇసుకను 6 యూనిట్ల లారీ 8,000 నుండి 10,000 రూపాయలు, మార్కెట్ లారీ 25,000 నుండి 35,000 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఉబలంక ర్యాంపుతో ఇంత వ్యవహారం జరుగుతున్నప్పటికీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదలకు ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంటే మధ్యలో దళారులు అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆయుధ చండీ మహాయాగాన్ని సందర్శించారు. యాగం నిర్వహిస్తున్న స్వామీజీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం యాగ నిర్వహణ కోసం తన వంతుగా శ్రీకాంత్ రెడ్డి 2,08,000 రూపాయల భారీ విరాళాన్ని అందించారు. మిగతా రోజుల్లో జరిగే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలుంటాయని ఆయన నిర్వాహకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని, దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. భక్తిభావంతో సమాజంలో శాంతితో పాటు జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి యాగాన్ని నిర్వహిస్తున్న స్వామీజీ గారికి మన అభిలాష ప్రజలందరూ ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత పెద్ద యాగం మన అభిలాషలో జరగడం మన యొక్క అదృష్టం. ఎప్పుడు కూడా కనీవిని ఎరుగని విధంగా మన ఆదిలాబాద్లో ఇంత పెద్ద యాగం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజులలో మన ఆదిలాబాద్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి నిన్న నా దగ్గరికి వైమాన సతీష్ అన్న, సాంజయ్ అన్న, సేన్ అన్న వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ డొనేషన్ నేను 1,00,000 రూపాయలు ఇద్దామనుకున్నా. ఈరోజు నేను యజ్ఞంలో కూర్చున్న తర్వాత 1,05,000 ఇద్దామనుకున్నా. నేను వచ్చినాక స్వామీజీ గారు చెప్పిండు, లోటు బడ్జెట్ ఉన్నది, మీరు 2,08,000 ఇవ్వాలంటే నేను మనస్ఫూర్తిగా 2,08,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాను. రానున్న రోజుల్లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను ముందుంటాను. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు నేను స్వామీజీ గారికి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. రానున్న రోజుల్లో మా ఆదిలాబాద్ ప్రజలంతా స్వామీజీ గారికి కృతజ్ఞులై ఉంటారు. అశ్వాపురం మొండికుంట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జన్మదినోత్సవం, రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ మరియు జిల్లా యువజన నాయకుడు కమాటం నరేష్ మాట్లాడుతూ ప్రముఖ సంఘ సేవకురాలు, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండబత్తుల ఉపేందర్, కొప్పుల శ్రీనివాసరెడ్డి, రామిడి శంభరెడ్డి, తోట నాగయ్య, కొల్లు నర్సిరెడ్డి, పదురి నరసింహారెడ్డి, సంజీవారెడ్డి, పర్వత నరేష్, రమణారెడ్డి, మన్సు వీరారెడ్డి, కందల కృష్ణమూర్తి, గంగారెడ్డి, కందిమల్ల సత్యనారాయణ రెడ్డి, మారోజు కృష్ణమాచారి, పాయం రమేష్, కోసూరి రాములు, గొడుగు వెంకన్న, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో నిన్న కేబినెట్ కూర్చొని ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని పేదల పట్ల ఎంతో పోరాటం చేసి మహిళలకు చదువుతోటే వాళ్ళు అభ్యున్నతికి తోడ్పడతారని చెప్పి వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఆమె ఎంతో తోడ్పాటుపడి సంఘ సంస్థ అయినటువంటి ప్రత్యేక జ్యోతిరావు పూలే గారి వాళ్ళు ఇద్దరు కలిసి మొదటి మహారాష్ట్రలో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలని ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి వాళ్ళలో నైపుణ్యాన్ని బయటికి తీసుకోవడానికి మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఈ తెలంగాణ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిన్న ప్రకటించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మన మొండికుంట మండలంలో కూడా మా చిన్ననాటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఎంతో మందికి విద్యాబుద్ధులు ఇక్కడ నేర్పినటువంటి మన మహిళా ఉపాధ్యాయులను కూడా చిన్నపాటి సత్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే అందరూ ఇవ్వాలి.
ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా ఉన్నతిగా చేసే విషయంలో శుక్రవారం ఈవో నాగేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సభలో కల్లూరు మున్సిపాలిటీ ఉన్నతిపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆమోదం తెలపగా సభలో తీర్మానించారు. ఈ తీర్మానాలకు సంబంధించి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపనున్నట్లు ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, మాజీ సర్పంచ్లు లక్కినేని కృష్ణ, బంకా బాబు, ఏనుగు సత్యంబాబు, భాగం ప్రభాకర్, ఆళ్లకుంట నరసింహారావు, యాస శ్రీకాంత్, తన్నీరు కృష్ణార్జునరావు, కృష్ణారెడ్డి, బైర్ల కాంతారావు, మట్ట రామకృష్ణ, బూక్య శివకుమార్ పలువురు పాల్గొన్నారు. ఆ ప్రకారంగా మాది ప్రపోజల్ ఎవరెవరు కావాలనేది మన గ్రామ సభ ద్వారా తీర్మానం చేసుకోవచ్చు ఉంది. అయితే మున్సిపాలిటీ మరి అయితే కూడా ఏమేమి జరుగుతుందో, ఎట్లా ఉంటుందో అభివృద్ధి అంటే మనకు వాస్తవానికి చూస్తే కూడా అన్ని రకాలుగాను బిజినెస్ పరంగా గాను, తర్వాత రోడ్డు మీద ఉండడం కానీ, మెయిన్ హైవే మీద ఉండడం కానీ, తర్వాత మన గ్రామ పంచాయతీ పెద్దగా అంటే పాపులేషన్ పరంగా కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు 18,000 పాపులేషన్ ఉంది. తర్వాత మనకు అన్ని అంగులు కూడా దాదాపుగా ఉన్నాయని అనుకుంటున్నాము. మనకు రిపోర్ట్ కూడా ప్రకారంగా చూస్తే కూడా పాపులేషన్ పరంగా కానీ, తర్వాత ఈ బిజినెస్ రూట్ పరంగా కానీ, ఇన్కమ్ ఆదాయాలు వ్యవహారాల్లో కూడా మనది దాదాపుగా 60 మొత్తం కోటి దగ్గర ఉన్నట్టుంది. ట్యాక్స్, నాన్ ట్యాక్సెస్ అన్ని కలిపితే ఈ ప్రకారంగా మనకు అడిగారు. కాబట్టి దీని గురించి ఎవరికైనా మన గ్రామ సభ ద్వారా మనం ప్రభుత్వానికి సబ్మిట్ చేయవచ్చు ఉంది. కాబట్టి ఈరోజు అత్యవసరంగా ఏర్పాటు చేయండి అనేది ఈ విషయం గురించి అనధికారులకు కల్లూరు గ్రామ పంచాయతీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఒకటే, ఈ గ్రామ సభని నిర్వహించడం కోసం మనం అత్యవసరంగా ఈరోజు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో ఎజెండా అంశం ఒకటే ఒకటి పాయింట్ అండి. కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రతిపాదన చేసుకోవడానికి గ్రామ సభ ఆమోదం కొరకు తీర్మానం చేసి పంపించడం కొరకు ఈ గ్రామ సభని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రత్యేక అధికారి గారిని ఈ కార్యక్రమానికి చర్చించడం కోసం అందించడం జరుగుతుంది. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చా సుదర్శన్ మరియు ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చా సుదర్శన్ మాట్లాడుతూ భర్త జ్యోతిబా పూలే ఇతోధిక ప్రోత్సాహం ఉన్నప్పటికీ వీరి సాహసమే ఉపాధ్యాయురాలిగా నిలిపిందని అన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీలో పనిచేస్తున్న లక్ష్మీ టీచర్ని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. తరువాత చెర్లపల్లి పాఠశాలలో డిఎస్సి 2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయుడు కంచా రాజకుమార్ తన మొదటి సాలరీ నుండి విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్, ఎరైజర్స్, షార్ప్నర్, స్కేల్స్, క్రేయాన్స్ విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అచ్చా సుదర్శన్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఇప్పించేసి ఆమెకి 1848లో ఒక పాఠశాల, ఫస్ట్ పాఠశాలను ఏర్పాటు చేస్తారనమాట. ఏర్పాటు చేసి అందులో సావిత్రిబాయి పూలే టీచర్గా ఉండి సమాజంలో మీలాంటి మనలాంటి మన అందరి లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము అందరం బడి చెప్తాను, పైసలు తీసుకునే చెప్తున్నాం, అంటే విద్య ఇస్తున్నాం, కానీ దానికి బదులుగా టీచర్ మాకి ఉద్యోగం కూడా వస్తుంది, నౌకరు కూడా వస్తుంది. కానీ ఆ రోజులలో ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేయడం కోసమే తాను విద్య నేర్చుకొని సమాజాన్ని బాగు చేయాలని ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఆమె పోతుంటే చాలా రకాల ఇబ్బందులు పెట్టిళ్ళు. అయినప్పటికీ అవన్నింటిని భరించుకుంటూ తను ఏదైతే చేయాలనుకుందో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం సమాజం నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని భరించుకుంటూ ఆ రోజులలో ఉన్నటువంటి మహిళలకి పాఠశాలను స్థాపించేసి విద్యా కార్యక్రమాలను అందించేసి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు పొందడం జరిగింది. మరి తను బర్త్డే సందర్భంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు ఇంతతో దేవస్ వారికి, వెంకటేష్ వారికి, అన్ని వేళ మాకు సహకరిస్తున్న లక్ష్మీ మేడం గారికి, పిల్లలు మీకు
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ రాష్ట్రీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం గుమ్మడిదల రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్ర చేస్తుందని, ఎలాంటి షరతులు లేకుండా 2 విడత రైతు భరోసాలను అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట వేసిన వారికి మాత్రమే 2వ విడత రైతు భరోసాను అందజేస్తారని ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలోని సీజీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులే రాజులని, వారికి 3 విడతల రైతులు భరోసాని అందజేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అధికారంలోకి రాగానే ఇలాంటి షరతులు విధించి రైతులను నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ఎలాంటి పరితులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని. ఈరోజు మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను మరొక్కసారి రైతులను అడ్డించేందుకే ఎన్నో నాటకాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి రైతు భరోసాను 2 పంటలకు ఇస్తున్నటువంటి కేసీఆర్ గత ప్రభుత్వంలో అదేవిధంగా మీరు దాన్ని కొనసాగించాలని చెప్పి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన ఎనలేని సేవ చేసినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు, రైతుల పట్ల రుణపడి ఉన్నాం కేసీఆర్ గారికి. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతుకు మద్దతు ధర కానివ్వండి, కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని సంవత్సరం నుంచి ఒక రైతు బంధు ఇవ్వకుండా మీరు దాటేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నిన్న మీ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే భయపడతా ఉన్నారు రైతులు. ఒక పంటకి ఇస్తున్నారట. రేగళ్ళు ఉంటాయండి, రేగళ్ళు ఒక పంట ఏది వండుతుంది, అక్కడ మొక్కజొన్న వండుతుంది, మొక్కజొన్న తర్వాత శనగ వండుతుంది. దానికి ఎన్నో రకాలుగా బోర్ వేసుకొని కూరగాయలు పండిస్తూ ఉంటారు. దానికి అటువంటి షరతులు పెట్టి ఒక పంట వేస్తే ఒకటే పంట ఇస్తాం, వరికి 2 పంటలు ఇస్తాం, రేగళ్లకు ఒకటే పంట ఇస్తామని చెప్పుడు మీది దీన్ని ఎమ్మడే విరమించుకోవాలి. యథావిధిగా ఎటువంటి షరతులు లేకుండా రైతులకు పాత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా కొనసాగించాలని చెప్పి మేము రైతుల పక్షాన మేము లేనటువంటి సేవ చేసి రైతుల పక్షాన మేము నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజులలో రైతే రాజు అని చెప్పినటువంటి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీరేం చెప్పిర్రు? ఆ సన్నాసి 2 పంటలు సరిపోవు 3 పంటలు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఇలా 3 పంటలు ఇస్తావా, 2 కేసీఆర్ ఇచ్చినటువంటి 2 పంటలు ఇస్తావా, నీకు తెలియదా అని చెప్పి మేము నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజులలో రైతులే తిరగబడతారు. మీకు ఇదే నిర్దర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ఎటువంటి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి బాధ వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామ శివారులో ఎస్ఐ పరమేశ్వర్ పోలీసు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రభుత్వ నిషేధిత గుండుంబ మోటార్ సైకిల్పై రవాణా వేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులు సూర్య నాయక్ తండాకు చెందిన బానోత్ నరేష్ నాగవత్ రాహుల్ పై కేసు నమోదు చేసి పోలీసులు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ మండల టౌన్ నాయకులు సమక్షంలో నిర్వహించిన భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు ప్రముఖ సంఘ సంస్కరణ స్త్రీ సాధికారత కోసం విశేషంగా కృషి చేసిన సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఈ మహానీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమానికి మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు
నమస్కారాలు. మన గవర్నమెంట్ కూడా మరి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క రోజుని మరి దీన్ని విద్యా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఒక మహానుభావురాలు మరి పేరు మీద ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు మన నియోజకవర్గంలో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. విజయ గణపతి 5th ఇయర్ యానివర్సరీ శానిటరీ స్వామి అపార్ట్మెంట్స్ విజయ గణపతి అసోసియేషన్ మెంబర్స్ మరియు మహిళా అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో 50వ ఇయర్ విజయ గణపతి దేవాలయం సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. సాయి ముదిరాజ్, వాడకట్టు శ్రీకాంత్ గుప్తా, అజయ్ మురళి, మల్లికార్జున్ వెంకట్, మహిళా మెంబర్స్ విజయలక్ష్మి, రాజేశ్వరి, వనిత తదితరులు పాల్గొన్నారు. గణపతి హోమం అభిషేకం ఘనంగా చేశారు. పెద్ద కందుకూర్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటన ఏఆర్డీసీ నెంబర్ 3 బ్లాక్లో 9:45 నుండి 9:45 ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపారు. ప్రమాద సమయంలో 4 కార్మికులు ఆ భవనంలో ఉన్నట్లు తెలిపారు. ఒక కార్మికుడు మృతి చెందగా మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతి చెందగా యాదగిరిగుట్ట మండలం రామజ్జిపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలయ్యాయి. ప్రకాష్ కు భువనగిరి ఏరియా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మిగిలిన వారిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వాళ్ళు ఎక్కడ చెప్పండి. వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి దట్ ఈజ్ ఎం కనకయ్య, మా సీనియర్ ఎంప్లాయీ, అన్ఫార్చునేట్ థింగ్. అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్, వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. అందరూ సంయమనం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 4 అని చెప్పారు. దాన్ని బ్లాక్ పిఆర్డిసి నెంబర్ 3 అంటారు. ఆ బ్లాక్లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్లో చేస్తుంటాము. ఆ కాంపోజిషన్ ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో బాంబు పేలుడు. ఉబలంక ఇసుక ర్యాంపు వద్ద రాత్రి సమయంలో మార్కెట్ లారీలలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. అశ్లీల నృత్యాలు కేసులో 13 మంది అరెస్ట్.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.